సమయంలో ఎవరితో మొరపెట్టాలి? ప్రభువా, నన్ను ఇంతవరకు నువ్వు ఆశీర్వదించావు, విస్తారమైనటువంటి ఆశీర్వాదం నా జీవితంలోనికి వచ్చిందయ్యా, నేను ఆశీర్వాదపు అనుభవంలో నేను ఉన్నాను గనుక దేవానికి స్తోత్రములు. ప్రభువా, నాకు తినడానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నీవు ఇచ్చావయ్యా, నేను సమృద్ధితో నేను బ్రతుకుతానయ్యా అని దేవునికి మొరపెట్టాలి కదా. క్రైస్తవుడు దేవుని ఎరిగిన బిడ్డ అయితే ఏం చేస్తాడు? అదే చేస్తాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడయ్యా అంటే రాత్రికాల సమయంలో పడుకొని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, అనేక దినముల కొరకు నీకు ధనము ధాన్యము సమకూర్చబడి కొట్లలో నింపబడి ఉన్నది. అయితే ఈ నింపబడినటువంటి ధాన్యం అయిపోయేంత వరకు తినునైనా. ఎవరిని తినమంటున్నాడు? ప్రాణముతో మాట్లాడుతున్నాడు. తిను, త్రాగు, సుఖించు. ఏమంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించుము. చూడండి ఎంత మరి భయంకరమైనటువంటి ఆలోచన. ఈనాడు మానవుని యొక్క జీవితంలో కూడా మనిషి ఏం చేస్తున్నాడయ్యానంటే తినడానికే బ్రతుకుతున్నాడు, త్రాగడానికే బ్రతుకుతున్నాడు, సుఖించడానికే బ్రతుకుతున్నాడు. ఎలా ఎక్కువగా మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు, తర్వాత సుఖపడడానికే, తన దేహాన్ని సుఖపెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇతడు పడుకొని రాత్రికాల సమయంలో అంటున్నాడు, నా ప్రాణమా, అనేక దినముల కొరకు నేను ధాన్యాన్ని సమకూర్చాను. అయితే తింటావా, త్రాగుతావా, సుఖపడతావా అన్నాడు. ఈ మాటను ఎవరు విన్నారు? దేవుడు విన్నాడండి. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మనము మన ఆలోచనలు, మన తలంపులు, మనం మాట్లాడే మన మాటలు దేవుడు వింటుంటాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం.